రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో టీజీ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కోదండరాంని సన్మానించారు. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించి హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా డిమాండ్లు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఈసారికే చాలా మంది నోటి నుంచి విన్నాను. అందులో మనకు డిఏలు తక్షణం రావాలి. రెండవది ఏంటంటే హెల్త్ కార్డు కావాలి, పిఆర్సి రావాలి. వీటన్నిటితో పాటు మనం ఇలా కోరుకునే పెండింగ్ బిల్స్ దాదాపు 4,000 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ 4,000 కోట్ల పెండింగ్ బిల్స్, కొత్త పెన్షన్ పోయి మన ఉద్యోగ సంఘాలతో ఒకసారి ప్రభుత్వం కూర్చొని మాట్లాడాలి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగ నాయకులు, ఉద్యమ నాయకులు అంతా కూడా సుందర విజ్ఞాన కేంద్రం రావడం జరిగింది. 205 మంది ఉద్యోగ సంఘాల నుంచి ఈరోజు చేసి అయింది. కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం. స్వతరగా మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుకుంటూ, ఒకవేళ సమస్యలు పరిష్కరించుంటే ఖచ్చితంగా కార్యాచరణ తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.